వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో కరెంట్ అఫైర్స్ చెందినటువంటి ఒక టాపిక్ ని డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ చదువుతున్న పిల్లలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. 2 నిమిషాలు తప్పితే 3 నిమిషాల కంటే ఎక్కువ ఉండదండి. అందరూ కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే ఇవాళ సమాజంలో ఉపయోగపడలేనటువంటి ఛానల్స్ ని, అలాగే మన భవిష్యత్తులో ఎగ్జామ్స్ రాయాలంటే ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ని, ఇలాంటి కాకుండా చాలా మంది మన యొక్క సమయాన్ని వృధా చేసే వీడియోలు చూస్తున్నారు. దయచేసి విద్యార్థులకు, అలాగే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అందరికి కూడా నా సలహా ఏమిటంటే, దయచేసి ఉపయోగపడే ఛానల్ చూడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఈ యొక్క మీ భవిష్యత్తుకి ఉపయోగించుకునే యొక్క పరిస్థితిని మీరు తెచ్చుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇది కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్ అండి. అదేంటంటే మనకి స్పేస్ అంటే అంతరిక్షంలోకి భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులలో ప్రముఖమైన వ్యక్తి ఒక ఉన్నారు. ఆయనే రాకేష్ శర్మ. ఈ రాకేష్ శర్మ మనకి భారతీయ సైన్యంలో వింగ్ కమాండర్ గా పనిచేసేవారు. ఆయన 1984లో అంతరిక్షంలోకి మొట్టమొదటిసారిగా వెళ్ళారు భారతదేశం నుంచి. ఆయన జాతి గుర్తుపెట్టుకోండి, వింగ్ కమాండర్ గా పనిచేశారు. ఈయన తర్వాత ఈ యొక్క ఘనతను సాధించిన వ్యక్తి ఎవరంటే, రెండో వ్యక్తి, అంటే భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రీసెంట్ గా ఆదివారం ఒక అతను రికార్డు సృష్టించారు. ఆయన పేరే తోటకూర గోపి. ఈయన అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యక్తి, అలాగే భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా స్పేస్ టూరిస్ట్ గా రికార్డులోకి ఎక్కాడు. స్పేస్ టూరిస్ట్ గా రికార్డులోకి ఎక్కాడండి. దాంతో పాటుగా ఈయన స్పేస్ లో 10 నిమిషాల పాటు ఆయన గడిపారు. 10 నిమిషాలు గడిపారు. ఈ యొక్క స్పేస్ టూరిస్ట్ గా ఈయనను ఇక అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు ఎవరండి, మనకి చెఫ్ బెజోస్. ఆయన ఒక సంస్థని స్థాపించి, బ్లూ ఆరిజిన్ అనే సంస్థని స్థాపించి, ఈ యొక్క అంతరిక్షంలోకి ఎవరైతే వెళ్లాలని హౌచౌకులుగా ఉంటారో వాళ్ళని కొంత డబ్బు తీసుకొని పైకి పంపిస్తున్నారు. ఇప్పుడు దరిదాపు 30 మందికి పైగా ఇవాళ అంతరిక్షంలోకి పంపించినటువంటి ఘనత ఈ యొక్క అమెజాన్ వ్యవస్థాపకుడు గారు, అలాగే చెఫ్ బెజోస్ కి చెందుతుంది. ఇది ఎక్కడంటే అమెరికాలోని టెక్సాస్ లాంచ్ సెంటర్ నుంచి పంపించారు. దాని సంస్థ పేరు ఏంటంటే, యొక్క సైట్ పంపించారు. దాని పేరు ఏంటంటే హ్యూమన్ ఫ్లైట్ N25 అనే పేరుతో వీళ్ళు పైకి అంతరిక్షంలోకి వెళ్లి సురక్షితంగా 10 నిమిషాలు అక్కడ తిరిగి మళ్ళీ వెనక్కి ప్రయాణం జరిగేది. ఇది ఆదివారం జరిగింది. కాబట్టి ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.